పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది. రీసెంట్ గా ఓజీతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గా మాస్ జాతర చేయడానికి రెడీ అయిపోయారు. ఉగాది కానుకగా థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే ఒక రేంజ్ హైప్ ని క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషన్ కాంబినేషన్ అంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ అని చెప్పాలి. గతంలో గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఇద్దరు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరియర్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం కేటాయించిన సమయం, అందులో ఆయన చూపించిన ఎనర్జీ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఓజీ గ్రాండ్ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉగాది పండుగ రోజైన మార్చి 19న ఈ మాస్ ఎంటర్టైనర్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఇప్పుడు ఒక అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తన బిజీ స్కెడ్యూల్ వల్ల సినిమా ప్రమోషన్ లో ఎక్కువగా పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా ఉండాలని ఒకే ఒక్క గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో రచ్చ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. మార్చి 15న ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్ కు దాదాపు 1,00,000 మందికి పైగా అభిమానులు వచ్చే ఛాన్స్ ఉండడంతో భద్రతా పరంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఓజీ విజయోత్సవ సభ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ స్టేజ్ మీద కనిపిస్తుండడంతో ఆయన ఇచ్చే స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు పొలిటికల్ మెసేజ్తో పాటు సినిమా హైలైట్స్ గురించి పవర్ స్టార్ ఏం మాట్లాడబోతున్నారో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చర్చ సాగుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ పోలీస్ డ్రెస్ వేసిన పవన్ ను చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. హరీష్ శంకర్ తన మార్క్ మాస్ డైలాగ్స్ తో, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ తో థియేటర్లను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవెంట్లో పవన్ ఇచ్చే స్పీచ్ ఈ సినిమా ఓపెనింగ్స్ మీద భారీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు క్రేజీ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఉగాది వీకెండ్ ను పూర్తిగా వాడుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో బిజీగా ఉంటూనే బాక్సాఫీస్ దగ్గర తన పవర్ ఏంటో చూపించడానికి ఉస్తాద్ భగత్ సింగ్ సిద్ధమైపోయాడు.